హలో అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్. యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకొని యూట్యూబ్కే పోస్ట్ చేస్తున్నాను అని పెట్టిన షార్ట్కి మంచి వ్యూస్ అయితే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన ప్రతి ఒక్కరికి. ఈ వీడియోలో నేను ఇంట్లోనే ఉండి యూట్యూబ్ చూసి ఎలా టైలరింగ్ నేర్చుకున్నాను, ఎవరి వీడియోస్ చూసి నేర్చుకున్నాను అనే విషయాలు అయితే చెప్తానండి. ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్నా, బయటికి వెళ్ళే స్థితి లేకపోయినా అలాంటి వారికి ఈ విషయాలు చాలా బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి నా గురించి అయితే చెప్తానండి. నేను ఇంటర్ వరకు అయితే చదువుకున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నాన్నకి హెల్త్ ప్రాబ్లం అయ్యి మ్యారేజ్ అయితే ఫిక్స్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి తెలిసిందే కదా. ఇంట్లో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది ఆడపిల్ల పెళ్ళి. కాబట్టి మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. అందుకోసం నాకైతే మ్యారేజ్ అయితే ఫిక్స్ చేశారు. ఇంకా పెళ్ళైన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. ఎగ్జామ్స్ కూడా అటెండ్ అయ్యాను. నా దరిద్రం ఏంటంటే ఫస్ట్ జరగాల్సిన ఎగ్జామ్ లాస్ట్కి పోస్ట్ పోన్ అయింది. ఈ ఫస్ట్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేశాను. కానీ పోస్ట్ పోన్ అయినా ఆ ఎగ్జామ్ మాత్రం అటెండ్ చేయలేకపోయాను. హెల్త్ అప్సెట్ అయ్యి అసలు వెళ్ళి రాసే అంత పరిస్థితి కూడా లేదు. ఇంకా అక్కడితో స్టడీ అయితే ఆపేశాను. ఇంకా తర్వాత మా మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ లోపు పాప అయితే పుట్టింది. తర్వాత పాప పుట్టిన 2 ఇయర్స్కి తర్వాత బాబు వాళ్ళైతే పుట్టారు. వాళ్ళిద్దరు ట్విన్స్. ఇంకా ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ఇంకా నాకు ఇంట్లో ఉంటుంది కదా, ఒకరిద్దరితో ఎగడమే కష్టం. అలాంటిది ట్విన్స్తో ఎగాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది. పాపకి 3 ఇయర్స్ వచ్చాక స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా ఇంట్లో వాళ్ళిద్దరిని చూసుకుంటూ పాపని స్కూల్కి పంపించుకుంటూ 5 ఇయర్స్ వరకు, అంటే బాబు వాళ్ళకి 5 ఇయర్స్ వరకు కూడా ఇంట్లోనే ఉంచుకున్నాను. వాళ్ళని కూడా 3 ఇయర్స్ పంపించేదాన్ని. కానీ వాళ్ళకంతా మెచ్యూరిటీ లేదనమాట. ట్విన్స్ కదా, కొంచెం వాళ్ళకి ఉంటాయంట, కొంచెం వీక్గా ఉంటారని చెప్పారు. అందుకోసం 5 ఇయర్స్ వరకు స్కూల్కి అయితే పంపించలేదు. 5 ఇయర్స్ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళను కూడా పాపతో పాటు స్కూల్కి పంపించడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అలా ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు టైలరింగ్ పైన నేర్చుకోవాలని కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలిగింది. నాకు టైలరింగ్ పైన కొంచెం కూడా అవగాహన లేదండి. మ్యారేజ్కి ముందు మా అమ్మ నేర్చుకోమని చెప్పేది అప్పుడప్పుడు. కానీ అప్పుడు నాకు స్టడీస్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. అందుకని వాటిపైన కాన్సన్ట్రేషన్ ఎప్పుడూ చేయలేదు. కానీ అప్పుడున్న పరిస్థితిలో అంటే ముగ్గురు పిల్లల్ని క్యారీ చేసుకుంటూ మనం ఏ పని చేయలేం కదా. బయటికి వెళ్ళి చేయాలన్న థాట్ కూడా నాకు లేదు. అంత ధైర్యం కూడా లేదు. ఇంట్లోనే ఉండి ఏ పనైనా వచ్చి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ మాత్రం ఉండేది. ఇంకా ఇంట్లో ఉండి నేర్చుకోవడం అంటే ఈ టైలరింగ్ ఒకటే కదా. అప్పుడు వచ్చింది నాకు ఇలా నేర్చుకోవాలి అని. ఏదైనా కొత్త మిషన్ తీసుకోవాలంటే డైరెక్ట్గా 10,000 అలా పెట్టి మిషన్ తీసుకోవాలంటే మనకు అసలు రాదు. మళ్ళీ తీసుకుంటే నేర్చుకోగలుగుతానా లేదన్న ఒక చిన్న డౌట్ తోటే ఇంటి పక్కనే వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. సెకండ్ హ్యాండ్ మిషన్ కాదు, నా దగ్గరకు వచ్చేసరికి థర్డ్ హ్యాండ్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకున్నారు. వాళ్ళు యూజ్ చేసి తర్వాత నేను తీసుకున్నాను. 2,000 పడింది. మా హస్బెండ్కి ఏమో నమ్మకం లేదు నేను స్టిచ్ చేయగలుగుతానా లేదా అని. అంటే నేను ఉండే పర్సనాలిటీకి పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ ఇదొక పని పెట్టుకుంటే మరీ వీక్ అయిపోతానేమో, మళ్ళీ పిల్లలకి అలాంటి ఇబ్బంది అయిపోతుంది కదా అని. కానీ నాకేదో కొంచెం ఆశ, పాప ఉంది కదా, మన వరకైనా స్టిచ్ చేసుకోవాలన్న ఆలోచనతో తీసేసుకున్నాను. 2,000 ఎక్కడ పోవట్లేదు, ఎక్కడ రావట్లేదు అని. ఇంకా తీసుకున్న తర్వాత కదా స్టార్ట్ అయింది. బాబిన్ ఏంటి, దారం ఏంటి, అసలుకి ఎలా తొక్కాలి, ఎలా సైడ్ చక్రం తిప్పాలి, ఇలా ప్రతి డౌట్ని యూట్యూబ్లో 1కి 10 వీడియోస్ చూసి ఎలాగోలా దారం పెట్టడం, సూదికి అవి ఎక్కించడం, బాబిన్కి దారం ఎక్కించడం ఇవన్నీ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఒక్కొక్కటిగా కుట్లు వేయడం అయితే నేర్చుకున్నా. ఇంకా అంతే, అక్కడికి అదే అయిపోయింది కదా. ఇంకా డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేయడం నేర్చుకోవాలి. ఎవరి వీడియోస్ చూడాలి ఏంటి అని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. చూస్తూ ఉండగా ఒక వీడియో అయితే తగిలింది. చూడంగానే బాగా నచ్చింది ఎక్స్ప్లెనేషను, తను కుట్టే డ్రెస్ మోడల్ కానీ చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత ఈజీగా చెప్తే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా డైరెక్ట్గా చిన్న ఫ్రాక్స్ కూడా కాదు, మా సిస్టర్కే స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. శారీ తీసుకొని, అంటే సపరేట్గా ఏం తీసుకోలేదు, నా దగ్గర ఉన్నటువంటి శారీస్తోనే ఒక శారీ తీసుకొని డైరెక్ట్గా వాళ్ళు ఎలా అయితే మెజర్మెంట్స్ చెప్పారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకున్నానండి. అది కూడా ఫస్ట్ టైము బోట్ నెక్ మోడలే స్టిచ్ చేశాను. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఎలా అయితే చెప్పారో అలానే స్టిచ్ చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే చాలా హోప్స్ వచ్చేసాయి మిషన్ మీద. నేనైనా స్టిచ్ చేసింది అన్నంత హ్యాపీనెస్ వచ్చేసింది. నేను చూసి నేర్చుకున్న ఆ యూట్యూబర్ ఎవరంటే సుస్మిత టైలరింగ్ అని, ఆమె వీడియో చూశానండి. నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ ఫ్రాకు ఆమె వీడియో చూసే స్టిచ్ చేశాను. ఆ తర్వాత ప్రతిదీ కొన్ని డ్రెస్ మోడల్స్ అయినా వాళ్ళు చెప్పే నార్మల్ పంజాబీ డ్రెస్ కటింగ్ అయినా ప్రతిదీ ఆమె దగ్గర వీడియోస్ చూసి నేర్చుకున్నాను. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వీడియోలు కూడా చూసి తెలుసుకున్నాను. మా వీడియోస్ అనే వాళ్ళవి వేద టైలరింగ్, వేద వీడియోస్ ఏదో ఉంది కదా, వేద టైలరింగ్ అని
వాళ్ళందరికన్నా కూడా ఫస్ట్ నేనంటూ నేర్చుకుంది మాత్రం సుస్మిత టైలరింగ్ ఆమె దగ్గర నుంచే. తర్వాతనే ఏవైనా అంటే మనకి టైలరింగ్ పైన ఒక అవగాహన అనేది వచ్చేస్తే ఆటోమేటిక్గా వేరే వాళ్ళ వీడియోస్ చూసినా కూడా కొంచెం నాలెడ్జ్ అనేది మనకి వచ్చేస్తుంది. కాబట్టి నేనైతే ఫస్ట్ నేర్చుకుంది మాత్రం సుస్మిత టైలరింగ్ వాళ్ళ వీడియోస్ చూసానండి. తను చేసిన ఎక్స్ప్లెయిన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అందుకోసం తన వీడియోస్నే ఫాలో అయ్యేదాన్ని. ఇంకా తర్వాత మిగతా వాళ్ళవి అన్నీ చూసేది నేర్చుకున్నాను. సో ఇప్పుడైతే నా వరకు నేను స్టిచ్ చేసుకోగలుగుతున్నాను. మా పాపకి స్టిచ్ చేసుకోగలుగుతున్నాను. బయట వారికి ఎవరికైనా స్టిచ్ చేయగలుగుతున్నాను. బయట వారికి ఎక్కువగా స్టిచ్ చేయడానికి పెద్దగా ఎవరు రారు విలేజ్లో. ఇక్కడ ఇంటికి ఒక మిషన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. నో ప్రాబ్లం. అంటే బయట వాళ్ళకి ఎక్కువగా స్టిచ్ చేయకపోయినా మా వరకు నేను స్టిచ్ చేసుకోగలుగుతున్నాను కదా, సో హ్యాపీ. నేను చెప్పాలనుకున్నది కొన్ని విషయాలు చెప్తానండి. ఎవరైనా ఖాళీగా ఉంటూ ఇంట్లో ఫోన్ చూస్తూ రీల్స్ చూస్తూ ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా యూట్యూబ్లోనే చాలామంది మంచి వీడియోస్ పెడుతున్నారు. చాలా మోటివేషన్గా ఉంటున్నాయి. చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంత మోటివేషన్గా చెప్తూ వీడియోస్ చేస్తున్నారు. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్కి తోడుగా ఉంటూ చాలామంది వీడియోస్ని చూస్తున్నాను నేను. చాలా బాగుంటున్నాయి. అలాంటి వాళ్ళ వీడియోస్ చూస్తే చాలా హోప్స్ వస్తాయి. అలాగే చాలా మోటివేషన్గా ఉంటుంది. మనం కూడా ఏదైనా చేయాలన్న ఆశ కూడా కలుగుతుంది. అలాంటి వారి వీడియోస్ చూసి మనకంటూ ఏదైనా ఒక మోటివేషన్గా తీసుకొని మనం కూడా ఏదైనా సాధించాలి తప్ప ఏవంటే అవి చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. మనం ఏ పనైనా చేస్తున్నాము అంటే అందులో మనం ఒక్కటే కాదు, మన ఫ్యామిలీ కూడా ఉంటుంది. పెళ్ళికి ముందు అయితే అమ్మా నాన్న, పెళ్ళైన తర్వాత అయితే హస్బెండ్ లేదంటే పిల్లలు, ఒకవేళ మగవారైతే భార్య పిల్లలు, ఇలా ప్రతి ఒక్కరూ మన మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటారు. మనం చేసే పని వల్ల వాళ్ళకి మంచి పేరు రాకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మనకే ఉంటుంది. ప్రజెంట్ అయితే నాకు ఎలాంటి ఇన్కమ్ లేదండి. స్టిచ్చింగ్ పైన కూడా ఎక్కువ ఇన్కమ్ ఏమి ఉండదు. అంటే ఎక్కువగా స్టిచ్చింగ్ అనేవి వస్తూ ఉంటే మనం స్టిచ్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర అంతేం లేదు. ఎప్పుడు ఏందన్నట్టుగా స్టిచ్చింగ్ ఉంటుంది. చెప్పాను కదా, విలేజెస్లో ప్రతి ఒక్కరికి మిషన్స్ అయితే ఉంటాయి. ఇంకా నా వరకు వచ్చిన వాటిని మాత్రమే వీడియోస్ చేస్తూ ఇలా యూట్యూబ్లో అయితే పెడుతున్నాను. యూట్యూబ్ రూల్స్ తెలియక ఇంతకుముందు 1 or 2 ఛానల్స్ పెట్టి ఆపేశాను. ఇంకా ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోస్ పెడదామని అయితే ఫస్ట్ వీడియోలో చెప్పాను అలా పెడతాను అని. కానీ నెక్స్ట్ నాకు అనిపించింది ఎక్కువ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడానికి కుదరదు కదా. ఎక్కువ స్టిచ్చింగ్ మన దగ్గరికి వస్తూ ఉంటే ఎక్కువ మోడల్స్ అనేవి పెడుతూ ఉండొచ్చు డైలీ. కానీ అలా అన్ని స్టిచ్చింగ్ వీడియోస్ ఉండవు కాబట్టి వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటే అలవాటు అవుతుందని వ్లాగ్స్ కూడా షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఇంట్లోనే ఉండి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి 1కి 4 వీడియోలు చూడండి. ఎవరి ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా అనిపిస్తుందో వాళ్ళది చూడండి. ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ దాంట్లో కొంచెం వీళ్ళ దాంట్లో కొంచెం అలా చూస్తూ మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవడం అంటే చాలా కష్టం అండి. ఎవరిదైనా ఒక క్లారిటీ, ఒక ఎక్స్ప్లెనేషన్ బాగుంటే ఎవరిదైనా ఒక వీడియో తీసుకొని దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేయండి. అది మీకు పర్ఫెక్ట్గా అనిపించింది అంటే నెక్స్ట్ ఇంక దాన్ని బట్టే మీరు నేర్చుకోవచ్చు. ఒకవేళ అది సరిగ్గా లేదు అనుకుంటే తర్వాత వేరే వీడియోకి అవ్వండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంతేకాని 4 వీడియోలు చూసి 4 వీడియోల్లో 4 కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఒక డ్రెస్ మీద పెట్టారు అంటే క్లారిటీగా మీరు నేర్చుకోలేరు. కాబట్టి మీరు ట్రై చేయండి. ఎవరి వీడియోస్ బాగుంటున్నాయి, ఎక్కడ క్లారిటీ బాగుంటుంది, ఎవరు బాగా చెప్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ఒకరినే ఫాలో అవ్వండి. ఇంకా మిషన్ విషయానికి వస్తే ఇలా సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ మిషన్లు తీసుకోకండి. ఎందుకంటే తీసుకున్నప్పటి నుంచి ఒకటేమైనా రిపేర్లు అయితే వస్తూ ఉంటాయి. తెలియని వారి దగ్గర అయితే అస్సలు తీసుకోవద్దు. ఒక 5000, 6000లో కూడా మిషన్స్ అయితే ఉంటాయి. ఆ టైప్లో తీసుకోండి. అంటే ఈ పాత మిషన్స్ తీసుకొని వాటి రిపేర్స్కి పెట్టే కన్నా ఒక కొత్త మిషన్ అయితే వచ్చేస్తుంది. నాకు అప్పుడు అంత ఐడియా లేదు. ఏదో పక్కనే ఉంది కదా, ఇంక అంతకు మించిన అవకాశం ఉండదు. అది పనిగా కొత్త మిషన్ తెచ్చుకొని నేర్చుకోగలుగుతానా లేదా అన్న ఆలోచనతో ఇలా అయితే తీసుకున్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం కొత్త మిషన్కే వెళ్ళండి. యూట్యూబ్ ప్రతి ఒక్కరికి చాలా మంచి అవకాశాలే ఇస్తుందండి. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ క్రియేటర్స్ కాకపోయినప్పటికీ యూట్యూబ్లో చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, ఎన్నో పనులు నేర్చుకోవచ్చు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడవచ్చు అని అయితే నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ అనే కాదు, వేరే కూడా ఉన్నాయి కదా, చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి మనకి ఏది బాగా యూజ్ అవుతుంది, మనం ఏదైతే చేయగలుగుతామో అలాంటివి ఏమైనా ఉంటే అలాంటి వీడియోస్ ఫాలో అవుతూ మనం కూడా ఏదైనా దాంట్లో ఫిక్స్ అవ్వచ్చు అనమాట. సో ఇదండి విషయం. ఇలా యూట్యూబ్ చూసి స్టిచ్చింగ్ నేర్చుకొని యూట్యూబ్కి వీడియోస్ అయితే పెడుతున్నాను. మరి చూడాలి నేను ఎంతవరకు వెళ్ళగలుగుతాను అని. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిస్తే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. చెక్ చేసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.